హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఛానల్ నా ఇష్టం. ప్రజెంట్ ఈరోజు మనం రా బనానా కర్రీ, బనానా పచ్చి అరటికాయ ఏపుడు ఎలా చేద్దామో తెలుసుకుందాము. బండిలో మనం ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అవి వేస్తున్నాము. ప్రజెంట్ చూడండి చుట్టుపక్కల ఆడుతున్నాయి. పోపు దినుసులు కూడా చుట్టుపక్కల ఆడాలి. చుట్టుపక్కల ఆడిన తర్వాత కొంత సమయం తర్వాత మనం ఆనియన్స్ అండ్ టమాటా, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాము. ఆనియన్స్ అండ్ టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తున్నాము. బాగా మిక్స్ చేయాలంతా. మిక్స్ చేసిన తర్వాత మిక్స్ చేయాలి, బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి టమాటా బాగా మగ్గాలి. చూడండి మనం బండిలో ఎలా చేస్తున్నాం సేమ్లో అలాగే చేయండి. మీరు కూడా మీకు బాగా వస్తుంది కర్రీ. చూడండి టేస్ట్గా ఉంటుంది. చూసారా కలర్ఫుల్గా ఎలా ఉందో బండిలో. మీరు కూడా కలర్ఫుల్గా కొంచెం చూసుకోండి. టమాటాలో కొంచెం చిన్న చిన్న ముక్క కట్ చేసుకుంటే మీకు బాగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై చేసుకోండి. కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చిటికెడు మనం పసుపు వేసుకుందాము. టర్మరిక్ పౌడర్ ఐడియా ఉంది కదా మీకు, పసుపు అది వేసుకుందాము. వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్నారు కదా, ఇలా మిక్స్ చేస్తాను. అట్లా మొత్తం కలుస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు దాంట్లో వేసుకుంటున్నాము. చూడండి వేసుకుంటున్నాము. అప్పుడే వేసిన తర్వాత మిక్స్ చేద్దాం. బాగా మిక్స్ చేయండి. అరటికాయ ముక్కలు బాగా ఉడకాలన్నమాట. పచ్చి అరటికాయ తీసుకోండి, మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి అరటికాయలు. ఈరోజు మేము అరటికాయ ఎస్పెషల్లీ ఈ కుకింగ్ కోసం తీసుకున్నాం. అరటికాయలు మీరు మార్కెట్లో దొరుకుతాయి. కొంచెం ఇప్పుడు రుచిగా సరిపడా సాల్ట్ వేసుకుందాము. మేమైతే కొంచెం సాల్ట్ తక్కువ తింటాము. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలపండి. చూసారా ఫ్రెండ్స్, స్మెల్ ఎలా వస్తుందో. అది మీకు రాకపోవచ్చు, నాకు వస్తుంది స్మెల్. కొంచెం అరటికాయ ముక్కలు మనం వేసేసిన తర్వాత కొంచెం స్లిమ్లో పెట్టండి. స్టవ్ స్లిమ్లో పెట్టుకుని కొంచెం ఉడకాలి కదా, కొంచెం స్లిమ్లో పెట్టండి. 5 మినిట్స్ తర్వాత తీసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనివ్వండి. ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ తర్వాత బాగా ఉడికింది కూర. చూడండి ఇట్లా మీకు ఎలా డిస్ప్లే కనబడుతుందో అలాగా. దాని తర్వాత మనకి ఎక్స్ట్రా టేస్ట్ అవ్వడం కోసం మేమేం చేస్తున్నామంటే కొబ్బరి తురుము యాడ్ చేస్తున్నాము. మీకు క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది కర్రీ. మేము మా దగ్గర కొబ్బరి తురుము వేస్తున్నాము. మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. టేస్ట్ సేమ్ యాజ్ టేస్ట్ ఉంటుంది, టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు. కొబ్బరి తురుము వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, అంటే మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకుంటున్నాము. మీకు ఎలా ఎంత సరిపడుతుందో అంత కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసేసేయండి. ఇంకా క్లియర్గా ఉడికిపోతుంది కూర కూడా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. స్టవ్ ఆపిన తర్వాత ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకోండి, కొన్ని రెబ్బలు సరిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో.
ఇంత టేస్ట్ కూడా ఉంటుంది, సూపర్ ఉంటుంది. రైస్లోకి చపాతీకి మీరు తినొచ్చు. ఎస్పెషల్లీ పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇలాంటి కర్రీ, హెల్తీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బనానా కర్రీ ఫినిష్ అయిపోయింది. మీరు ఏం చేయాలంటే ఇలాంటి అప్డేట్స్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నా ఇష్టం. థ్యాంక్ యూ.